జనసేన నుంచి సస్పెండ్ అయిన వరువుల తమ్మయ్య బాధితురాలు డాక్టర్ శ్వేత మీడియాతో మాట్లాడారు. ఆయన కారణంగా తన మనోభావాలు దెబ్బతినలేదంటూ చెప్పుకొచ్చారు ఆమె. అయితే డాక్టర్ శ్వేతతో పాటు ఆమె పెదనాన్న వరువులను వెనకేసుకొచ్చారు. పేషెంట్ బంధువులు ఓవర్ యాక్షన్ చేశారు, కానీ తమ్మయ్య కాదని చెప్పుకొచ్చారు. మహిళా దినోత్సవం రోజున ఘటన జరగ్గా 4 రోజుల తర్వాత మీడియా ముందుకు రావటం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఆర్టీఐ కేసు ఒకటి రావడం అయింది. ఆ కేసు ట్రీట్మెంట్ వెంటనే అందించడం కూడా జరిగింది. ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కేసు తాలూకు వాళ్ళు వచ్చి అటెండర్స్ కొద్దిగా ఇబ్బంది పెట్టడం అయ్యింది. వాళ్ళ వరకు నాకు ఇబ్బంది కలిగింది. ఇంకా వేరే ఇబ్బంది ఏం లేదు. అది పేషెంట్ అటెండర్స్ అలాగా బిహేవ్ చేయకూడదు అని ఇబ్బంది కలిగింది. ఇది ఒక దురదృష్టకరమైన సంఘటన. ఇందులో మా పాప ప్రమేయం కానీ తమ్మయ్యబాబు గారి ప్రమేయం కానీ ఏమీ లేదు. మధ్యలో అటెండెన్స్ వచ్చి పేషెంట్ కూడా వచ్చిన వాళ్ళు గొడవ పెట్టారని చెప్పింది తను. ఇది రోడ్ యాక్సిడెంట్ అయిందంట. రోడ్ యాక్సిడెంట్లో తను ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే వాళ్ళు వచ్చి కొంచెం మిస్బిహేవ్ చేశారని చెప్పింది. చెప్పిన తర్వాత పోలీస్ స్టేషన్కి అది కంప్లైంట్ ఇస్తే పోలీసులు వచ్చారట. మరి వాళ్ళు యాక్చువల్గా మరి ఏం చెప్పారు ఇద్దరు తమ్మబాబు గారికి వారు రావడం జరిగింది. వారు అడిగింది కూడా కరెక్టే. ఎందుకంటే నియోజకవర్గంలో ఊర్లో ఉన్న పిల్లలు ఏమైనా యాక్సిడెంట్ అయితే మరి వారికి బాధ్యత ఉంటుంది. దానివల్ల మా పాప మనోభావాలు కానీ ఏం దెబ్బతినలేదు. మాకు తమ్మబాబు గారు అంటే మాకు చాలా గౌరవం. నాకు చాలా కాలం మా ఫ్యామిలీకి వాళ్ళకి తెలుసు. మేము రిలేషన్స్ కూడా అవుతాము. దాని గురించి మా పాపకు కానీ మాకు కానీ ఏ ఇబ్బంది లేదు.